గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ మీకు చూపిస్తున్న వీడియో చూపించడం కాదు, ఇవాళ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వచ్చానండి మీ ముందుకి. యాక్చువల్లీ మన మిషన్ తీసుకొని 1.5 మంత్ అయిపోతుంది కదా. సో ఈ మిషన్ మీద మనకు ప్రాఫిట్ ఎలా ఉంది, ఈ మిషన్ అని కాదు ఏ మిషన్ అయినా ఆల్మోస్ట్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ అంటే అలాగే ఉంటుందండి. బట్ ఏమంటారంటే ఈ మనం చేసే విధానాన్ని బట్టి, మనం తీసుకునే టైమింగ్ని బట్టి, ఏ వర్క్ అయినా మనం చేసే టైమింగ్ని బట్టి ఉంటుందన్నమాట. సో నాకు ఎలా ఉంది, వర్క్స్ రోజుకి ఎన్ని అవుతున్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఎంత మిగిలింది, ఎంత మిగులుతుంది, అంటే ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత మనకు వస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మిషన్ ఫినిషింగ్ అయితే బెస్ట్ రివ్యూ ఉందండి మనకు. ఇవాళ కూడా లక్ష్మి గారు కాల్ చేశారు నాకు. సో వర్క్ యాక్చువల్లీ ఆవిడ విజయవాడ నుంచి కాల్ చేశారనమాట. సో వర్క్ అయితే చాలా బాగుందండి. ప్రైస్ కూడా మీరు చెప్పిన రీజనబుల్ ప్రైజెస్కే ఉంది. సో ప్రాబ్లం అయితే లేదండి, మాకు నచ్చింది మిషన్ అని చెప్పి కాల్ చేశారు. సో వాళ్ళు డీటెయిల్స్ కూడా అడిగారు. సో ఆ డీటెయిల్స్ చాలామంది కూడా ఉంటుంది కదా డౌట్స్. సో ఆ డీటెయిల్స్ గురించి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు మిషన్ వచ్చేసి రోజుకి సింపుల్ వర్క్స్ ఆల్మోస్ట్ ఒక 500-600 రూపీస్ వర్క్ ఏంటంటే ఒక 2 బ్లౌజెస్ అవుతాయండి. 2 బ్లౌజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపీస్ అనుకోండి, 1200 రూపీస్ అవుతుంది. అండ్ డైలీ 1200లో 200 అనేది మనం తీసేయాలన్నమాట. ఎందుకంటే మెయింటెనెన్స్ అండ్ మెటీరియల్ ఇవి తీసేసుకోవాలి, అంటే కరెంటు మెటీరియల్. నెక్స్ట్ బ్యాలెన్స్ 1000 అనేది పక్కన పెట్టాలండి. సో అలా 30 డేస్ అనుకోండి, 30 డేస్కి 30,000 అంటే 36,000 వస్తుంది. 36,000 అంటే 36,000లో ఒకవేళ మీటర్ ఛార్జ్ ఎక్కువ ఉన్నా, లేదంటే మన మీటర్ అంటే ఇన్వర్టర్ కరెంటు పోయే విధానాన్ని బట్టి ఇన్వర్టర్ కానీ ఇవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ 6,000 తీసేయగా మిగతా 30,000లో మన షాప్ రెంటు ఇవన్నీ తీసుకున్నప్పుడు 20,000 మిగులుతుంది అనుకోండి. అంటే 10,000 అలా తీసేయాలి. అంటే ఏరియాని బట్టి మనకు షాప్స్ ఉంటాయి కదా, ఒకరికి 5,000 ఉంటుంది, నాకైతే 12,500 అండి షాప్ రెంట్. సో నా షాప్ రెంట్ తీసేయంగా బ్యాలెన్స్ వేసుకోవాలన్నమాట. సో నాకు ఇది ఒక్కటే కాదు కదా బిజినెస్, నాది మగ్గం వర్క్ ఉంది, ఫ్యాబ్రిక్ ఉంది, సో టైలరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను దీంట్లో ఏంటంటే నేను తీయాలనుకుంటుంది ఒక 5,000 తీసేయాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నాకు 25,000 అంటే 25,000 మిగులుతుంది. అందరూ తెగ చెప్పేస్తున్నారండి, మనకు 1 lakh మిగులుతుంది, 1 lakh బిజినెస్ ఉంటుంది. ఎంత చేస్తే 1 lakh బిజినెస్ వస్తుంది, ఏం చేస్తే వస్తుంది 1 lakh బిజినెస్? 1 lakh అనేది కష్టం అండి. అది మనం ఓమని ఒక 600 రూపీస్ బ్లౌజ్ 2,000 వేస్తే తప్ప, ఆ 2,000 వేసినా కూడా మిగులుతుందా అనేది కష్టము, వేస్తే తప్ప మిగలదన్నమాట. సో మీరు అంత హోప్స్ అయితే పెట్టుకోవద్దు, చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్ మన ఫినిషింగ్ని బట్టి మనం తగ్గించుకొని చేసిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నా కానీ వస్తారండి. అది నాట్ ఓన్లీ మన లొకేషన్ కాదు, బయట లొకేషన్ నుంచి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెంగళూరు నుంచి కూడా వర్క్ వస్తుందండి, అండ్ చెన్నై నుంచి కూడా వర్క్ వస్తుందన్నమాట. సో అలాగా ఈరోజైతే లోగోస్ వేస్తున్నాను. మధ్యాహ్నం వరకు ఒక వర్క్ చేసేసాను. సో లోగోస్ కొంచెం రేపటికి ఎమర్జెన్సీ అన్నారు వాళ్ళు, ఒక 50 లోగోస్ కానీ 60 లోగోస్ కానీ. సో ప్రజెంట్ లోగోస్ పెట్టుకున్నానండి. అలాగా మిగులుతుందన్నమాట మనకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు నచ్చిన మిషన్ ఏది అంటే చూడండి, 1కి 2-3 చెక్ చేయండి, 2-3 కాకపోయినా 10 అయినా చెక్ చేయండి అన్ని కంపెనీస్. సో చెక్ చేసినప్పుడు మనకు ఏది సూటబుల్ అవుతుంది అనేది మనకు నచ్చాలన్నమాట. ఒకళ్ళు చెప్పారు చేశారు అనేది కాదు, నేను చెప్పానను, ఇంకొకళ్ళు చెప్పారను, ఇంకో యూట్యూబర్ చెప్పారు అనేది కాదండి. ఇది మనకు నచ్చాలి. మనం డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు మనకు నచ్చాలన్నమాట మిషన్ అనేది. ఆ ఫినిషింగ్ ఎలా ఉంది, ఓవరాల్గా మొత్తం మిషన్ వైజ్గా చూసుకోండి. 1కి 10 మిషన్స్ చెక్ చేయండి. ఎందుకంటే మనము కస్టమర్కి ది బెస్ట్ ఇస్తేనే మనకు ఫర్దర్ వర్క్ అనేది ఉంటుంది, అండ్ ఇన్కమ్ అనేది ఉంటుంది, మన కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మిషన్ వర్క్ ఎలా ఉంది, ఏంటి ఫినిషింగ్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే,
మనకు మిషన్ తీసుకున్నప్పుడు చాలామంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఏ కంపెనీస్ అనేది మనకు అవసరం లేదనమాట. సో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. నా వరకు అయితే నేను ఇబ్బంది పడలేదు. అలాగని మిమ్మల్ని తీసుకోమని కూడా నేను చెప్పట్లేదు. చాలామంది అడుగుతున్నారనమాట, మీకు ఎందుకని తీసుకున్నారు మీరు మిషన్ అని చెప్పి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ ఒకటి నచ్చిందండి. ఫినిషింగ్ ది బెస్ట్ ఉంది. చాలామంది యూట్యూబర్స్, మనకు యూట్యూబ్ వ్యూవర్స్ కూడా కాల్ చేస్తున్నారనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది అక్క మీ మిషను, మీ మిషన్ వర్క్ ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎలా అని చెప్పేసి. సో ఫినిషింగ్ ఒకటి. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎనీ టైం రెస్పాండ్ అవ్వాలండి వాళ్ళు. సో నాకు ఎనీ టైం రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఎనీ టైం ఎప్పుడైనా కూడా మనకు కాల్ చేస్తే నాకు అప్పుడప్పుడు నాకు 11 కూడా అయిపోతుంది షాప్లో. 11 అవుతుంది, 12 అవుతుంది. ఒకసారి అయితే నేను సాటర్డే మార్నింగ్ వచ్చి సండే ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలా ఆ టైంలో కూడా కాల్ చేసినా కూడా మేడం ఏదో అవసరం ఉండే కాల్ చేస్తారన్న లెక్కతోటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారనమాట. సో మీరు చూడండి, 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఏ మిషన్ బెస్ట్, ఏ మిషన్ మనకు యూజ్ అవుతుంది, ఏ మిషన్ మనకు త్వరగా ఎర్న్ వస్తుంది. ఎర్న్ అనేది ఏ మిషన్ రాదండి ఎంత తీసుకున్నా. అండ్ ఇంకో మెయిన్ చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఎవరు మనకు క్విక్ రెస్పాండ్ అవుతున్నారు అనేది చూసుకోండి. దాన్ని బట్టి మీరు మెయిన్ మిషన్ అనేది పర్చేస్ చేయడానికి చూసుకోండి. లేకుంటే సర్వీస్ అనేది లేకుంటే మనము పర్చేస్ చేసినా వేస్ట్ అండి. గబుక్కుని ఏదైనా దారం బ్లాక్ అవ్వడము అలాంటివి జరుగుతాయి అన్నమాట. అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా భయపడ్డానండి. తర్వాత నుంచి నేను తెలుసుకున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. సో తెలియనప్పుడు మనము భయపడినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నమాట వాళ్ళు. సో ఆ రెస్పాండ్ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు మిషన్ అనేది పర్చేస్ చేయండి. ఎందుకంటే మనం చాలా కష్టపడుతున్నామండి. ఒక్క సెకండ్ వీడియో కంప్లీట్ చేసేసి